సినిమాలో రాజేంద్ర ప్రసాద్కి ఒక పర్టికులర్ ప్లేస్లో పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు జీవితం కలిసి వస్తుందని చెప్పని ఒక కోయిదొర చెప్తాడు. దానికోసం ఆ పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని ఎతకటం కోసం వాళ్ళు ఒక ఫోటోగ్రాఫర్ని పట్టుకొస్తారు టౌన్ నుంచి. ఆ అమ్మాయిలు స్నానం చేస్తున్నప్పుడు ఫోటో తీయమని చెప్పని. అయితే ఆ ఫోటోగ్రాఫర్ శవాలకు ఫోటోలు తీసేవాడు. వీళ్ళు ఫోటోగ్రాఫర్ తీసుకొచ్చి ఆ అమ్మాయి స్నానం చేసేటప్పుడు ఆ పుట్టుమచ్చ ఉందేమో ఎతకరా బాబు అని చెప్పని ఫోటో తీయమనంటే వాడు నాకు శవం ఉంటే కానీ నాకు మూడు రాదు, శవం ఉంటేనే నేను ఫోటో తీస్తానంటాడు. ఆ ఫోటోగ్రాఫర్కి ఎట్లయితే శవం చూస్తే కానీ మూడు రాదో, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాజకీయం చేయాలి అని అంటే శవం చూస్తే కానీ మూడు రాదు. 100% పాళ్ళు ఈ వైఖరి ఇదంతా చూస్తుంటే నాకు ఆ లేడీస్ టైలర్లో దమ్ము ఫోటోగ్రాఫరు నాకు ఆ దమ్ము ఫేసే గుర్తొచ్చింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ గుర్తురాల. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఈ పర్యటన, నిన్న ఆయన ప్రెస్ మీటు, వీటిల్లో కాంట్రడిక్షన్స్ని మనం తెలుగుదేశం కోణం నుంచో లేదు సోషల్ మీడియా కోణం నుంచి కూడా అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఉన్న కాంట్రడిక్షన్సే ప్రస్తావిద్దాం. ఆయన ఏం చెప్తున్నారు నిన్న, ఈ రషీదు ఒక సామాన్యుడు, ఒక వైన్ షాపులో సేల్స్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి, అతన్ని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, వంగలపూడి అనిత గారు కలిసి అక్కడ ఎస్పీ గారి సహకారంతో హత్య చేయించారని చెప్తున్నాడు. ఒక సామాన్యుడు ఒక వైన్ షాపులో పనిచేసి అతన్ని హత్య చేయించే అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏంటి? మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు ఆ రషీద్ గురించి ప్రస్తావించే సందర్భంగా చాలా సాధారణ వ్యక్తి అని చెప్పని చెప్తున్నప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం హత్యకి? నారా లోకేష్కి, అనిత గారికి, ఎస్పీ గారికి 3 రోజుల క్రితం బాధ్యత తీసుకున్నాడని ఆయనే చెప్తున్నాడు. 3 రోజుల క్రితం బాధ్యత తీసుకున్న ఎస్పీ గారికి ఈ రషీదు గురించి 3 రోజుల్లోనే ఆయనకి మొత్తం పరిజ్ఞానం వచ్చేస్తుందా? కాబట్టి అంటే ఆ రషీదు గురించి ఆయన పోర్ట్రేట్ చేసింది 100% తప్పు. అదే సందర్భంలో నేను ఆయన ప్రెస్ మీట్లో ఇంకో మాట ఏం చెప్తున్నాడు, అసలు జిలానీ ఒక్కడి మీద కేసు ఎట్లా పెడతారు? చూసారా ఈ ఫోటోలు? జిలానీ ఎమ్మెల్యే గారితో ఫోటో దిగున్నాడు, అలాగే ఎమ్మెల్యే గారి సతీమణికి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి కేక్ తినిపిస్తూ ఉన్నాడు, వీళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదని అంటున్నాడు. అంటే ఏదో సందర్భంలో ఎమ్మెల్యే గారితో, ఎమ్మెల్యే గారి సతీమణితోటి జిలానీ ఫోటోలు దిగున్నాడు కాబట్టి ఈ హత్య కేసులో వాళ్ళిద్దరిని కూడా ఇన్వాల్వ్ చేయాలంటున్నాడు. మరి వివేకానంద రెడ్డి గారి కేసులో అక్యూజ్డ్గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైసీపీ పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆ కేసులో ఇన్వాల్వ్ చేయలేదు? వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అక్యూజ్డ్గా చేర్చలేదు? అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి కజిను వైఎస్ అవినాష్ రెడ్డి అక్యూజ్డ్ నెంబర్ 8గా ఆ కేసులో ఉన్నాడు కదా, అతను వైసీపీ పార్టీ నుంచి ఇప్పుడు 3వ సారి కూడా ఎంపీగా నెగ్గున్నాడు కదా, అతను స్వయానా భారత్ గారికి ఫస్ట్ కజిన్ కదా, మరి భారత్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకని ఆ కేసులో ఇన్వాల్వ్ చేయలేదు? వాటికి మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇస్తే 2019 మార్చి 15 జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ జరిగిన తీరుని ఒకసారి ఆయన గుర్తు చేసుకుంటే ఇవాళ ఈ జిలానీ గురించి, ఈ రషీద్ గురించి మాట్లాడే నైతికత కూడా ఆయనకు ఉండదు. జీవి ఆంజనేయులు గారిని, ఆంజనేయులు గారి సతీమణిని కేసులో అక్యూజ్డ్గా చేర్చాలని చెప్తా ఉన్నాడు. అది అయిపోయింది.